గ్లూటెన్ ఫ్రీ పరాటా. ఓకే, సో గ్లూటెన్ ఫ్రీ అంటే గోధుమ పిండి వాడవు, సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్లవర్స్ తీసుకొస్తున్నావు అంటే చూద్దాం ఎటువంటి కాంబినేషన్ యూస్ చేస్తావు ఏంటి అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాం. ఓకే ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో గ్లూటెన్ ఫ్రీ అన్నాం కాబట్టి శనగపిండితో చేస్తున్నాం అండ్ అది ఇంకొక పిండి ఏదో ఇది జొన్న పిండి. జొన్న పిండి, ఫైన్. ఇంకా మిగతావన్నీ మనం ఆల్రెడీ తెలిసినవి, కొన్ని వెజిటబుల్స్ యాడ్ చేస్తాము. అండ్ అదేంటి పొటాటో లాగా అది స్వీట్ పొటాటో. ఓకే, సో చిలకడ దుంప ఆల్రెడీ ఉడికించి తీసుకొచ్చి. అవును, పర్ఫెక్ట్. సో యూజువల్గా ఆలు పరాటాస్ చేసుకుంటుంటాము, ఇప్పుడు చిలకడ దుంప పరాటాస్ చేసుకుంటున్నాము. అవును, సో స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? స్టార్ట్ చేసేద్దాము. ముందుగా మిక్సింగ్ బౌల్, అలాగే స్పూన్. సో ఫస్ట్ కొంచెం జొన్న పిండి, అలాగే కొంచెం శనగపిండి కూడా. దీంట్లోనే కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం క్యాబేజ్, క్యారెట్, కొంచెం పచ్చిమిర్చి. సో అపిటైట్ లేదు, ఉండదు, వీళ్ళకి చాలా వరకు ఆకలి అనిపించదు అన్న వాళ్ళకి ఇలా అన్నీ మిక్స్ చేసి ఒకే మీల్లో పెడితే బెటర్ అనుకుంటా. బెటర్గా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఎవ్రీడే ఫుడ్ పిరమిడ్ని మొత్తం మీట్ అవ్వాలి. సో దానికి మనం 5 to 6 మీల్స్ ఇవ్వాలి. బట్ 5 to 6 మీల్స్ వాళ్ళు తినలేరు కాబట్టి ఇచ్చే స్మాల్ అండ్ ఫ్రీక్వెంట్ మీల్స్లోనే ఇలా న్యూట్రియన్స్ అన్నీ కల్పిస్తే సెట్ అయిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ ఆ తర్వాత కొంచెం టమాటో, ఆనియన్స్ కూడా, కొంచెం జీలకర్ర, కొంచెం కొత్తిమీర వేసి ముందు ఇవన్నీ కలిపేసుకుందాం. ఆ తర్వాత స్వీట్ పొటాటో యాడ్ చేద్దాం. సో లాస్ట్లో స్వీట్ పొటాటో యాడ్ చేస్తాం. అవును. సో ఇది ఆల్రెడీ బాయిల్ చేసిన స్వీట్ పొటాటో. సో ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకుందాం. కొన్ని వాటర్ కూడా వేసుకున్నాం. సో యూజువల్గా చిలకడ దుంప ఇటువంటి డిసీజెస్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చా, లేకపోతే ఏంటి, ఎంతమందికి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి చిలకడ దుంప? సో చిలకడ దుంపతో ఎవరికి పెద్దగా రెస్ట్రిక్షన్స్ ఉండవు, బట్ డయాబెటిక్ పీపుల్ దాన్ని ఎక్కువగా ప్రిఫర్ చేయకూడదు అని చెప్తారు. అది కూడా నార్మల్గా బాయిల్ చేసి తీసుకోవచ్చు, బట్ మళ్ళీ దాన్ని కుక్ చేస్తే కనుక అందులో ఉండే ఫైబర్ లాస్ అవుతుంది అని చెప్తారు మోస్ట్లీ. బట్ స్వీట్ పొటాటో వచ్చేసి అందరూ తీసుకోవచ్చు, బికాజ్ ఇందులో మనకు మినరల్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. ఓకే, సో ఏ టైంలో ప్రిఫర్ చేయొచ్చు చిలకడ దుంప ఒకవేళ అలానే తీసుకోవాలి అంటే? సో ఇది మార్నింగ్ అరౌండ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 6:30 లోపు తీసుకోవచ్చు. ఓకే, కొంచెం చక్కగా డవ్ కూడా ప్రిపేర్ అయిపోయింది. ఎస్, నాకు తెలిసి ఫిల్లింగ్గా ఉంటుంది, ఒకటి తీసుకుంటే సరిపోతుంది అనుకో. సరిపోతుంది, ఎందుకంటే స్వీట్ పొటాటోలో మనకు క్యాలరీస్ అనేది ఎలాగో ఎక్కువగా ఉంటుంది, అండ్ జోవార్లో ఫైబర్ ఉంటుంది కాబట్టి ఈజీగా ఫిల్లింగ్గా అనిపిస్తుంది. సో మీరు ప్యాన్ హీట్ చేసేయండి, అంతలోపు నేను ఇది పెట్టేస్తాను. సో కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాం. సో పరోటా కాబట్టి మనకు కొంచెం ఆ థిక్ కన్సిస్టెన్సీ అనేది రావాలన్నమాట. ఇలా మనం చిలకడ దుంప కాకుండా ఇంకేమైనా డిఫరెంట్గా మనం అందులో ఇంక్లూడ్ చేసుకోవచ్చా ఈ గ్లూటెన్ ఫ్రీ పరాటాలు? సో రిమైనింగ్ వెజిటేబుల్స్ ఎవరికైతే నార్మల్గా మనం నాన్ వెజ్ అయినా మిక్స్ చేసుకున్నా పర్వాలేదు, లేదంటే ఏదైనా గ్రీన్ లీఫీస్తో అయినా మనం చేసుకోవచ్చు. ఓకే, లేదంటే ఇందులోనే ఎగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. కాకపోతే ఆ కన్సిస్టెన్సీ అనేది కొంచెం డిఫర్ అవుతుంది ఎగ్ యాడ్ చేసి. సో దాంతోపాటు ఏదైనా ఎక్స్ట్రా వెజిటేబుల్స్ యాడ్ చేసి తీసుకో సరిపోతుంది. మంచి
మంచిగా కలర్ఫుల్గా కూడా వస్తే ఏంటంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అన్నమాట. Yeah. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో యూజువల్గా ఏ ఏజ్ వాళ్ళకి వస్తుంది ఈ సిలియాక్ డిసీజ్ అనేది? సో ఇప్పుడైతే మనకు ఏజ్తో సంబంధం లేకుండా అన్నీ వచ్చేస్తున్నాయి. మోస్ట్లీ అయితే ఎల్డర్లీ వాళ్ళకే వస్తుంది. ఇప్పుడు లైఫ్ స్టైల్ని బట్టి లేదంటే వాళ్ళు యూస్ చేసే బయట ఫుడ్ ప్రిజర్వేటివ్స్ బట్టి ఎర్లీగానే అంటే 30-35 ప్లస్లోనే చాలామందికి వచ్చేస్తుంది. సో ఇది మెయిన్ వచ్చేసి మనము డైట్ మోడిఫికేషన్స్ ఎక్కువగా చేసుకుంటూ ఉండాలి. సో పామ్ సైజ్లో మనకు పరాటాస్ అనేవి చేసుకోవాలన్నమాట ఈ అంతే. కైండ్లో. యా సో ప్యాన్ కూడా వేడెక్కిపోయింది. చూద్దామా మరి? యా చూసేద్దాం. ఓకే, సో నాకు తెలిసి పర్ఫెక్ట్గా కుక్ అయింది. రెండు వైపులా కాల్ చేసాము చక్కగా. సో మరి సర్వ్ చేసుకుందామా? యా ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. సో చక్కగా ఒక్కటి తింటే చాలు, చాలా ఫిల్లింగ్గా అనిపిస్తుంది. సో రెడీ అయిపోయినట్టునా మరి? యా లాస్ట్ గ్లూటెన్ ఫ్రీ పరాటా రెడీ. టేస్టీ టేస్టీ గ్లూటెన్ ఫ్రీ పరాటాస్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. గ్లూటెన్ ఫ్రీ పరాటాకి కావలసిన పదార్థాలు: జొన్న పిండి 1 కప్పు, శనగపిండి 1 కప్పు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, క్యాబేజీ తురుము 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉడికించిన చిలకడ దుంప 1, నూనె 2 టేబుల్ స్పూన్లు. గ్లూటెన్ ఫ్రీ పరాఠా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో జొన్న పిండి, శనగపిండి, కొద్దిగా ఉప్పు, పసుపు, క్యాబేజీ తురుము, క్యారెట్ ముక్కలు, టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఉడికించిన చిలకడ దుంప ముక్కలు వేసి కాస్త నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవాకి నూనె రాసి వేడయ్యాక కలిపి పెట్టుకున్న పిండిని చపాతీ పీటపై వేసి పరోటాలా ఒత్తుకొని తవాపై వేసి 2 పక్కలా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన గ్లూటెన్ ఫ్రీ పరాఠా రెడీ.